ఇక్కడికి వచ్చేసేయాలి మళ్ళీ ప్రాక్టీస్ అంటే. ఎందుకు? డైలీ యు ఆర్ టేకింగ్ ఆల్రెడీ వన్ వర్డ్, ఏదో ఒక వర్డ్ అనేది మీరు డైలీ తీసుకుంటున్నారు. ఆ డైలీ తీసుకున్న వర్డ్ కి ఇక్కడ ఫార్వర్డ్ పొజిషన్ రాయండి. ఫర్ ఎవ్రీ లెటర్ ఫార్వర్డ్ పొజిషన్ రాయండి. ఆఫ్టర్ దట్ బ్యాక్వర్డ్ పొజిషన్ రాయాలి. బ్యాక్వర్డ్ పొజిషన్ రాయడం చాలా ఈజీ ఇఫ్ యూ ఆల్రెడీ నో ఫార్వర్డ్ పొజిషన్. ఎలా? సింప్లీ 27 మైనస్ దట్ నంబర్, 27 మైనస్ ఫార్వర్డ్ పొజిషన్. 27 మైనస్ 18 is 9. 27 minus 5 is 22. Then A 26, 19, 8, 15, 12, 14, 13, 9, 18. Then N 13 and G 20. In this way, backward positions will come. Okay. Don't forget every day suggested timing also I'll say. Okay. Timing వచ్చేసి either early in the morning immediate after wake up or before going to bed. ఓకే, పొద్దున్నే నిద్ర లేవగానే కానీ లేదంటే పడుకోబోయే ముందు కానీ ఏదో ఒక వర్డ్ తీసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి separate గా, దానికి ఒక చిన్న బుక్, ఒక వర్డ్ రాయండి, దాంట్లో ప్రతి లెటర్ కి ఫార్వర్డ్ పొజిషన్ రాయండి, బ్యాక్వర్డ్ పొజిషన్ రాయండి. ఓకే, ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో నౌ వీఆర్ రెడీ విత్ 2 tools. 2 tools తోటి మన దగ్గర మనం రెడీగా ఉన్నాం. ఓకే, so next mental tool. Third tool is opposite letter pairs. Opposite letter pairs. Okay, opposite letter pairs అంటే ఏంటి? Yeah, tell me what is first letter from first. First నుంచి first letter ఏంటి? A. First letter from last Z. So that's a pair. Like A, B, C, so on, M, N, so on, X, Y, Z. Okay. First letter from first is A and first letter from last is Z. That is a pair. Next, second letter from first is B, second letter from last is Y. Adi inkoka pair. Third letter from first and third letter from last. Likewise, middle pair vachesi M and N. Okay. So not only these 4 pairs, ఈ 4 pairs చాలా ఈజీ. ఫస్ట్ 3 letters, లాస్ట్ 3 letters చేయడం, గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ. అలాగే మిడిల్ పేర్ కూడా గుర్తుంటుంది. బట్ వాట్ అబౌట్ మిడిల్ లెటర్? సమ్వేర్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఇస్ ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ ఆర్, ఆర్ కి ఆపోజిట్ లెటర్ ఏంటి అలా అడిగాను అనుకోండి. సో యూ షుడ్ నాట్ టేక్ టైమ్ ఇన్ సేయింగ్ దట్. మనకి దాంట్లో టైం పట్టకూడదు, ఆన్సర్ చెప్పడానికి ఇమ్మీడియట్ గా ఆన్సర్ చెప్పేలా ఉండాలన్నమాట. సో దానికి 2 types ఆఫ్ ట్రిక్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి A1, B2, C3, so on, M13, N14, సో X24, 25, 26. ఇక్కడ ఒకసారి మీరు పాజ్ చేసి ఆ పేర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఏమన్నా ప్యాటర్న్ దొరుకుతుందేమో గమనించండి. ఓకే, రైట్. ఆ ప్యాటర్న్ ఏంటో చూడండి. ఇప్పుడు A1, Z26, వాట్ ఈస్ దేర్ సమ్? ఆ రెండింటి సమ్ ఎంత? 27. నెక్స్ట్ B2, Y25, what is their sum? 2 plus 25 is 27. So 1 plus 26, 27. 2 plus 25, 27. 3 plus 24, 27. Even in the middle also, 13 plus 14 is also 27. So then how to define opposite letter pairs? So pair of letters whose sum is 27 are opposite letter pairs. Okay, pair of letters whose sum is 27 are opposite letter pairs. ఏవైతే 2 letters తీసుకొని by taking any 2 letters from the English alphabet, if you add them, if you are getting 27, they are opposite pairs. Okay, so this is one trick. And ఈ ట్రిక్ యూజ్ చేసి ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, సపోజ్ ఎనీ లెటర్ ఆస్డ్, ఇందాక అడిగాను కదా ఆర్ కి ఆపోజిట్ పేర్ ఏంటని చెప్పేసి. ఓకే, ఆర్ ఈజ్ 18. 18 కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది?
సో 9 యాడ్ చేస్తే 9 కరస్పాండింగ్ లెటర్ ఏంటి ఐ. సో ఆర్ అండ్ ఐ ఆర్ ఆపోజిట్ లెటర్ పేర్స్. అంటే ఐ ఫస్ట్ నుంచి 9th లెటర్ అయితే ఆర్ లాస్ట్ నుంచి 9th లెటర్ అవుతుంది, లేదా ఆర్ ఫస్ట్ నుంచి 18th లెటర్ అయితే ఐ లాస్ట్ నుంచి 18th లెటర్ అవుతుంది. ఓకే, ఇన్ దట్ వే యూ క్యాన్ సీ. సో దిస్ ఈస్ కామన్ ట్రిక్ ఫర్ ఆల్ ద లెటర్స్. ఇది అన్ని లెటర్స్ కి పనికొచ్చేలాగా కామన్ ట్రిక్ అన్నమాట. అలా కాకుండా ఇందాక మనం ఫార్వర్డ్ లెటర్ పొజిషన్స్ కి గుర్తుపెట్టుకున్నట్లుగా రియల్ టైం బేస్డ్ గా, ఓకే, రియల్ టైమ్ లో ఉన్న మన సరౌండింగ్ సిచ్యువేషన్ బట్టి లేదంటే థింగ్స్ ని బట్టి ఏమన్నా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే ఉంటుంది. ఓకే, అవేంటంటే టోటల్ గా మనకి 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్ అంటే 13 పేర్స్ వస్తాయి. ఓకే, అవుట్ ఆఫ్ 13 పేర్స్ AZ కి, BY కి, CX కి, MN కి మీకు ఏ ట్రిక్ అవసరం లేదు, అవసరం లేకుండానే గుర్తుండిపోతాయి. ఎందుకని ఇవి ఫస్ట్ 3 లెటర్స్, ఇది లాస్ట్ 3 లెటర్స్, ఇది మిడిల్ పేర్. సో కాబట్టి వీటికి ఏ ట్రిక్స్ అవసరం లేదు. ఇంకా ఎన్ని ఉన్నాయి, అవుట్ ఆఫ్ 13 పేర్స్ 4 పేర్స్ ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఇంకొక 9 పేర్స్ ఉన్నాయి. ఆ 9 పేర్స్ కి మనం ట్రిక్స్ అనేది చూద్దాం 1 by 1. ఓకే, రైట్. సో మళ్ళీ క్రికెట్ దగ్గరకు వస్తున్నాను. IPL ఇందాక T20 పొజిషన్ గుర్తుపెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కొన్ని టీమ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఆ టీమ్ నేమ్స్ ఏంటంటే గుజరాత్ టైటన్స్. మీరు గుజరాత్ టైటన్స్ అనే టీమ్ నేమ్ గుర్తుపెట్టుకుంటే GT ఆపోజిట్ పేరు అనమాట. G7 T20 సమ్ 27. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ PK. పంజాబ్ కింగ్స్ గుర్తుపెట్టుకోండి. KP కూకట్పల్లి గుర్తుపెట్టుకోండి, లేదా PK పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, లేదా PK దెర్ ఇస్ అ మూవీ, అమీర్ ఖాన్ మూవీ ఉందన్నమాట. ఓకే, అమీర్ ఖాన్ మూవీ ఉంది, దాంట్లో అతను వచ్చేసి ఏలియన్. ఓకే, ఏలియన్ ఎక్కడి నుంచో వస్తాడు, వేరే గ్రహం నుంచి వస్తాడు అనమాట, వేరే ప్లానెట్ నుంచి మన ఎర్త్ పైకి వస్తాడు. దేని ద్వారా వస్తాడంటే ఒక UFO యూజ్ చేసి వస్తాడు. ఓకే, UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్. ఏదో ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ అంటే మనకి అది ఐడెంటిఫైడ్. సో PK అనేవాడు UFO ద్వారా ఇండియాకి వచ్చాడు. సో UF యూ కెన్ రిమెంబర్. PK came to earth by UFO. PK came to earth by UFO. ఇది ఈ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, PK ఒక పేరు ఉంది, BY ఇంకొక పేరు ఉంది, UF ఇంకొక పేరు ఉంది, మొత్తానికి 3 పేర్స్ మీకు గుర్తుండిపోతాయి అనమాట. ఓకే, సో GT వచ్చేసింది, PK వచ్చేసింది, UFO వచ్చేసింది. నెక్స్ట్ మన హైదరాబాద్ టీం ఉంది కదా, క్రికెట్ టీం. సో సన్ రైజర్స్ హైదరాబాద్, యూ కెన్ రిమెంబర్ సన్ రైజర్స్ హైదరాబాద్. లేదా ట్విన్ సిటీస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఇంకే లెటర్ కావాలి, 4 ఇక్కడ వచ్చేసాయి. నెక్స్ట్ సి కూడా వచ్చేస్తుంది. D కావాలి కదా. ఓకే, సో D కి మనం W వస్తుంది. దానికి ట్రిక్ ఏంటంటే చిన్న ట్రిక్స్ చాలా ఉన్నాయి. డోంట్ వరీ, యూ కెన్ రిమెంబర్ డోంట్ వరీ. లేదా దోస వడ, మన ఫేవరెట్ టిఫిన్స్ దోస వడ, యూ కెన్ రిమెంబర్ DW. ఓకే, నెక్స్ట్ D వచ్చేసింది. E, రైట్. సో ఎవ్రీ వన్ ఆఫ్ us లవ్ అవర్ పేరెంట్స్, రైట్. సో మన పేరెంట్స్ ని మనం ప్రతి ఒక్కరు లవ్ చేస్తాం. మీరు అది గుర్తుపెట్టుకుంటే ఇందులో 2 పేర్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, వాట్ ఆర్ ది 2 పేర్స్ we have? One is LO is a pair, another is VE is another pair. So L is 12, O is 15, that's a pair. V is 22, E is 5. 22 plus 5 is 27, that is another pair. Okay, so ఏమేమి వచ్చేసి కూడా ABC వరకు ఉంది. ఇక్కడ DEF రావాలి కదా, F కూడా వచ్చేసింది, UFO. నెక్స్ట్ G కూడా వచ్చేసింది, GT. H రావాలి, రైట్. H కూడా వచ్చేసింది కదా, HS సన్ రైజర్స్ హైదరాబాద్. I రావాలి. ఓకే, సో యూ క్యాన్ రిమెంబర్ IR ఇండియన్ రైల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి ఫర్ IR పేర్. లేదా ఇన్ఫ్రారెడ్. ఓకే, అది వచ్చేసింది. ఇంకా J కావాలి కదా. సో మీరు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తెలిసి ఉంటే మీకు జాక్ అండ్ క్వీన్ అని 2 కార్డ్స్ ఉంటాయి, ఫేస్ కార్డ్స్. ఓకే, జాక్ అండ్ క్వీన్. సో యూ కెన్ రిమెంబర్ జాక్ అండ్ క్వీన్ టు రిమెంబర్ JQ పేర్. J వచ్చేసింది. K
కే వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఎల్ వచ్చేసింది, ఎం ఇక్కడ ఉంది. మొత్తానికి అన్ని పేర్స్ వచ్చేసాయి కదా. ఓకే, జస్ట్ బ్రీఫ్ ఐఎమ్ బ్రీఫింగ్. సో అవుట్ ఆఫ్ 13 పేర్స్ 4 పేర్స్ కి మీకు ఏ ట్రిక్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్ టు సి అయిపోయింది. నెక్స్ట్ డి వచ్చేసి డిడబ్ల్యూ, డోంట్ వరీ ఆ దోసవాడ. నెక్స్ట్ ఈ వచ్చేసి లవ్, లేదంటే ఈవీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ, ఈ వచ్చేసింది. ఎఫ్ వచ్చేసి యుఎఫ్ఓ. నెక్స్ట్ జి వచ్చేసి జీటీ, గుజరాత్ టైటన్స్. హెచ్ వచ్చేసి ఎస్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ఐ వచ్చేసి ఐఆర్, ఇండియన్ రైల్వేస్. జే జాక్ అండ్ క్వీన్. కే పంజాబ్ కింగ్స్ ఆర్ కూకట్పల్లి కేపీ. నెక్స్ట్ కే వచ్చేసింది ఎల్ వచ్చేసి ఎల్ఓవిఈ. సో ఫర్ ఎల్ఓ యూ క్యాన్ రిమెంబర్ ఈవెన్ ఓలా ఆల్సో. ఓకే, ఓలా సర్వీసెస్ ఉంటాయి కదా, అవి కూడా. దట్స్ ఇట్. సో నౌ ఫర్ యువర్ ప్రాక్టీస్, మీరు ఏదైతే ప్రాక్టీస్ ఆల్రెడీ చేస్తున్నారో దానికి ఇంకొక థింగ్ యాడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఈస్ యాడెడ్ హియర్. వాట్ ఈస్ దట్ థింగ్? ఇప్పుడు యాడ్ అయిన థింగ్ ఏంటి ఇక్కడ? ఓకే, అలాంగ్ విత్ ఫార్వర్డ్ పొజిషన్, బ్యాక్వర్డ్ పొజిషన్, యూ షుడ్ ఆల్సో రైట్ opposite letter pair. Opposite letter pair also you should write. ఓకే, ఆపోజిట్ లెటర్ పేర్ కూడా అంతే. రాసేటప్పుడు ఫర్ ఎవ్రీ లెటర్ యూ విల్ సెర్చ్ ఆల్ దట్ లిస్ట్. ఆ లిస్ట్ మొత్తం వెతుకుతూ ఉంటారు కాబట్టి ఆ లిస్ట్ అనేది మీకు నోటెడ్ అయిపోతుంది. ఆర్ ఐఆర్, ఇండియన్ రైల్వేస్. ఈవి, ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్ లవ్. ఏజెడ్, ఫస్ట్ అండ్ లాస్ట్. ఎస్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఓ ఓలా, ఓఎల్. నెక్స్ట్ ఎం మిడిల్ పేర్, ఎగ్జాక్ట్లీ మిడిల్ పేర్. IR, Indian Railways. NM, middle pair, and GT, Gujarat Titans. Okay, so overall this is the thing you should make it your regular work. Idi mee regular work ayi undali. So daily take one word and write for every letter, write forward position, backward position, and opposite letter pair. Okay, don't forget until it get practice for you. Means అది మీకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఎప్పటి వరకు అయితే టైం తీసుకోకుండా దా లెటర్ని టక్న వెంటనే చెప్పగలుగుతున్నారో అక్కడ వరకు అది మీకే తెలిసిపోతుంది. సో అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. రైట్, సో మెనీ చాప్టర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ వన్. మెనీ చాప్టర్స్ ఆర్ దేర్. కోడింగ్, డీకోడింగ్, సిరీస్ కంప్లీషన్, అనాలజీ, క్లాసిఫికేషన్, ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, చాలా చాప్టర్స్ వీటి మీద డిపెండ్ అయిన చాప్టర్స్ చాలా ఉన్నాయి. ఆల్ఫాబెట్ టెస్ట్. సో మీ ఇష్టం, ఇంకా మీరు రెడీగా ఉండాలి వీటన్నిటితో. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్. మళ్ళీ మన టూల్స్ లోకి వచ్చేస్తున్నాను వెనక్కి. రైట్, సో మెంటల్ టూల్స్ లో ఈ 3 అనేది లెటర్ రిలేటెడ్. These are the 3 things you should be ready with. Okay, next వచ్చేసి నెక్స్ట్ 3 టూల్స్ వచ్చేసి 3 or 4 టూల్స్ వచ్చేసి నంబర్ రిలేటెడ్. ఓకే, సో ఫస్ట్ టూల్ ఈస్ number 1 is prime numbers. List of prime numbers, I should say. List of prime numbers. List of prime numbers. Minimum until 100. ఓకే, మినిమం అంటిల్ 100 మీరు లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ తోటి రెడీగా ఉండాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అ ప్రైమ్ నంబర్? A number which has exactly 2 factors. రెండే ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నంబర్ అన్నమాట. వాట్ ఆర్ దోస్ 2 ఫ్యాక్టర్స్? ఒకటి నంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ అనదర్ ఈస్ 1. సో 1 is a factor for every number. ప్రతి నంబర్ కి 1 అనేది ఫ్యాక్టర్. అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో a factor for every number. ఇంక ఈ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, ఎక్స్ట్రా ఏ ఫ్యాక్టర్ ఉండకూడదు అన్నమాట. సి okay, so 1,
సో 1 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఇస్ దేర్. 2 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇస్ అ ఫ్యాక్టర్, 2 ఇస్ అ ఫ్యాక్టర్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకే, 4 కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 is a factor, 2 is also a factor for 4, and 4 is also a factor for 4. Number of factors ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 5 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2. 5 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 and 5. That's it. Only 2 factors are there. 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 is a factor, 6 is divisible by 1, 1 తో divisible అవుతుంది, 2 తోటి divisible అవుతుంది, 3 తోటి divisible అవుతుంది, 6 తో కూడా divisible అవుతుంది. అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ అవర్ డెఫినేషన్, మన డెఫినేషన్ వైజ్ గా ఏ ప్రైమ్ నంబర్ ఈస్ అ నంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఒకటే ఫ్యాక్టర్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ a prime number. 2 factors, yes, it's a prime number. 2 factors, it's a prime number. 3 factors, it is not a prime number. 2 factors is a prime number. 4 factors, it is not a prime number. Okay, so the numbers which have exactly 2 factors, they are prime numbers. Okay, so మరి ప్రైమ్ కి ఇంకొక కాంబినేషన్ ఏంటి అంటే కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఓకే, ప్రైమ్ నంబర్స్ కి కాంబినేషన్ ఏంటంటే కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నది ప్రైమ్ నంబర్. మరి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని వచ్చేసి కాంపోజిట్ నంబర్స్ అంటారు. దెన్ వాట్ అబౌట్ 1? 1 కి ఉన్నది ఒకటే ఒక ఫ్యాక్టర్. సో ఒకటే ఫ్యాక్టర్. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆల్సో, సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నంబర్. సో ఫైనల్లీ కన్క్లూజన్ వచ్చేసి 1 is neither a prime number nor a composite 2. అది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కూడా కాదు. ఓకే, సో యూ షుడ్ బి రెడీ విత్ ద లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటిల్ 100 వరకు మీరు ప్రైమ్ నంబర్స్ రెడీగా ఉండాలి. సో 2, 3, 5, 7, నెక్స్ట్ 11, 13, 17, 19, next 23, and then 29. After that 31, then 37, then 41, 43, 47, and then 53, then 59. Okay, then 61, 67, then 71, 73, then 79, then 83, then 89, and then lastly 97. Okay, ఒకసారి కౌంట్ చేసి చూడండి. 4 plus 4 plus 2, so 4 plus 4 8 plus 2 10, 10 plus 2 12 plus 3 15. ఇక్కడ వరకు వచ్చేసి మనకి 15 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 plus 2 4 plus 2 6 plus 2 8 plus 2 10. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి 10 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి? 25 ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో మనకి 100 లోపు నంబర్స్ లో, 100 లోపు ఉన్న న్యాచురల్ నంబర్స్ లో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉంటాయి అంటే 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. 1 to 50 there are 15 prime numbers. 50 to 100 there are 10 prime numbers. సో ఈ లిస్ట్ మొత్తం వెతుక్కోకుండా తడుముకోకుండా చెప్పగలగాలి అన్నమాట. ఓకే, సో మెయిన్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని చూసిన వెంటనే గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టగలిగితే టైం అనేది సేవ్ అవుతుంది. గుర్తుపట్టలేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఫైనల్ గా అక్కడికి రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో గుర్తుపట్టాలంటే ఫస్ట్ అసలు మనకి తెలిసి ఉండాలంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి, అంటే మన మైండ్ లో ఉండాలి. ఓకే, సో 2 నుంచి స్టార్ట్ చేసి 99 వరకు. ఇక్కడ నేనేమో లిమిట్ చేయట్లేదు మిమ్మల్ని. ఓకే, ఇక్కడ నేనేం రాశాను? మినిమం అని చెప్పాను. లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ మినిమం అంటిల్ 100. ఓకే, నేను కంపల్సరీ 100 వరకు కంపల్సరీ అంటున్నాను. అబౌవ్ 100 మీ చాయిస్, మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే 200 వరకు, 300 వరకు, 500 వరకు. ఓకే, కాకపోతే కంపల్సరీ బిలో 100 ప్రైమ్ నంబర్స్ అనేది లిస్ట్ లో మీ దగ్గర ఉండాలంటే పేపర్ లో కాదు, బ్రెయిన్ లో ఉండాలి. దానికోసం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి దీన్ని కూడా. ఓకే, ఇఫ్ పాసిబుల్ ఆ వర్డ్ ఎక్కడైతే రాస్తున్నారో ఆ వర్డ్ కి ప్రతి లెటర్ కి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఆపోజిట్ పేరు రాస్తున్నారు కదా, అక్కడే ఈ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిలో 100 ఒకసారి రాసేసేయండి. డైలీ 1 టైం రాసేసేయండి.
Okay, right. So this is the third tool actually, sorry, fourth tool actually. So fourth tool, first tool వచ్చేసి forward letter position, second tool backward letter position, third tool opposite letter pair, fourth tool వచ్చేసి list of prime numbers below 100. Next, fifth tool వచ్చేసి list of squares. లిస్ట్ ఆఫ్ స్క్వేర్స్. ఇక్కడ కూడా నేను మినిమం నంబర్ చెప్తున్నాను, నేను మిమ్మల్ని లిమిట్ చేయట్లేదు, ఇక్కడ వరకే నేర్చుకోండి అని, కాకపోతే ఇక్కడ వరకు కంపల్సరీ అనేది చెప్తున్నాను అనమాట. సో లిస్ట్ ఆఫ్ స్క్వేర్స్ మినిమం అంటిల్ 25 స్క్వేర్, మినిమం అంటిల్ 25 స్క్వేర్ మీరు రెడీగా ఉండాలి. ఇది కంపల్సరీ అనమాట, 25 స్క్వేర్ వరకు నేర్చుకుని ఉండడం. ఆ తర్వాత అబౌట్ 25, 30, 50 వరకు మీ ఇష్టం అనమాట. ఓకే, సో చెప్పండి. 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, and then 10 square is 100. Next, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, and 20 square is 400. Okay, next, 21 square 441, 22 square 484, 23 square 529, 24 square 576, 25 square 625. Okay, 26 square 676, 27 square 729. In that way, ఏ నంబర్ వరకు అయితే మీరు కంఫర్టబుల్ గా ఉండగలరో ఆ నంబర్ వరకు నేర్చుకోండి. రైట్, వీటిని కూడా కీప్ ఇట్ యాజ్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది కూడా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లా పెట్టేసుకోండి. రైట్, దిస్ ఇస్ యువర్ ఫిఫ్త్ టూల్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ టూల్. లిస్ట్ ఆఫ్, మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు, మీరు ఊహించుండొచ్చు నెక్స్ట్ వన్ ఏంటనేది. సో లిస్ట్ ఆఫ్ క్యూబ్స్. లిస్ట్ ఆఫ్ క్యూబ్స్ వచ్చేసి మినిమం అంటిల్ 15 క్యూబ్, 15 క్యూబ్ వరకు మీరు రెడీగా ఉండాలి. ఓకే, రైట్. సో లిస్ట్ ఆఫ్ క్యూబ్స్ చెప్పండి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. క్యూబ్ అంటే తెలుసు కదా ఇంతకి. ఓకే, ఒక నంబర్ స్క్వేర్ అంటే ఏంటి? సపోజ్ ఏ స్క్వేర్ అంటే ఏంటంటే ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే దాన్ని స్క్వేర్ అంటారు. క్యూబ్ అంటే ఏంటి అంటే అదే నెంబర్ని మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేయడం, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ 3 times, డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ద పవర్. రైట్, ఏ పవర్ 3 నథింగ్ బట్ ఏ క్యూబ్, a power 2 nothing but a square. Okay, so it is nothing but 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8. Next, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, and 10 cube 1000. Then 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 1 minute.
So 14 cube 2744, 15 cube 3375. Okay, so you make the list of these cubes also and we practice. So you have to practice them regularly. So far, how many tools are ready? Letters related 3 and number related 3. Last one, but it is not the least one. Okay, ఇది లాస్ట్ అని చెప్పొచ్చు కాబట్టి ఇది లీస్ట్ అయితే కాదు కంపల్సరీ. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో అదేంటి అంటే లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అండి, ఎక్కాలు. ఓకే, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కూడా మీరు రెడీగా ఉండాలి. సో ఐఎమ్ సేయింగ్ మినిమం అంటిల్ 20. ఓకే, 20 టేబుల్స్ మీరు రెడీగా ఉండాలి, రైట్? సో బై నెక్స్ట్ క్లాస్, మనం నెక్స్ట్ క్లాస్ వరకు మీరు ఈ టూల్స్ తోటి రెడీగా ఉండండి. ఏంటంటే అవి మెంటల్ టూల్స్. అవి వచ్చేసి లెటర్స్ వచ్చేసి ఫార్వర్డ్ లెటర్ పొజిషన్, బ్యాక్వర్డ్ లెటర్ పొజిషన్, ఆపోజిట్ లెటర్ పొజిషన్. అండ్ రిలేటెడ్ టు నంబర్ రిలేటెడ్ వచ్చేసి దీస్ ఆర్ నంబర్ రిలేటెడ్ వచ్చేసి ప్రైమ్ నంబర్స్ మినిమం 100 వరకు, స్క్వేర్ నంబర్స్ మినిమం 25 స్క్వేర్ వరకు, క్యూబ్స్ మినిమం 15 క్యూబ్స్, అండ్ దెన్ టేబుల్స్ మినిమం 20. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రెడీ విత్ దీస్ థింగ్స్ దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ చాప్టర్. ఏదైనా చాప్టర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో బై నెక్స్ట్ క్లాస్ బీ రెడీ విత్ ఆల్ దోస్ మెంటల్ టూల్స్, రైట్? అండ్ బై ద ఎండ్ యూ విల్ బి రియలైజింగ్ యువర్ సెల్ఫ్. మీరే రియలైజ్ అయిపోతారు అనమాట హౌ ఇంపార్టెంట్ all these things. Okay, so we'll meet in the next class then. Take care. Bye.